విద్య బాగుండేది. ఖచ్చితంగా గురువు దగ్గరికి విద్యార్థి వెళ్ళేవాడు. ఇవాళ విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు. ఇవాళ విద్యార్థినే మనం అర్థిస్తున్నాం. బాబు మా బళ్ళో చేరు, బాబు మా బళ్ళో చేరు, బాబు మా బళ్ళో చేరు. అంచేది ఎవరు విద్యార్థులను అర్థించేవాళ్ళో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ రోజుల్లో విధానం ఎలా ఉండేది అంటే కనకధారాస్తవం ఆ విధానం ఆధారంగానే పుట్టింది. విద్యార్థి ఖచ్చితంగా 7 ఏళ్లలో భిక్షాటం చేసుకోవాలి. ఎవ్వరూ ఏ పథకాలు పెట్టరు, ఏమీ ఇయ్యరు. పొద్దున లేవగానే వెళ్లాల్సిందే ప్రతి విద్యార్థి. 7 ఇళ్ళు. 7 ఇళ్ళు ఎందుకోసం అంటే ఒక ఇంట్లో పెట్టకపోవచ్చు, ఒక ఇంట్లో తాళమేసి ఉండొచ్చు, బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కొన్ని రకాల సందర్భాల్లో ఆబ్జకం వచ్చిందనుకోండి, ఆబ్జకం వస్తే భిక్ష వేయరు ఎవరికి, వీధి తలుపులు వేసేస్తారు. అలాంటివి రావచ్చు. ఒక్కో ఇంట్లో కోపిష్టి వాళ్ళు నుంచి మాకే లేదు నీకెక్కడ పెడతాం అనేదో అనొచ్చు. రకరకాలు ఉంటాయి. అందుకని 7 ఇళ్ళు. ఒకటి కాకపోతే ఒకటే అర్థం. 7 ఇళ్ళు మొత్తం అడుక్కుని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోమని కాదు. ఇక్కడ మొదటి ఇంట్లో దొరికితే వెనక్కి వచ్చేయాలి, దొరకకపోతే 2, దొరకకపోతే 3, 7వ దాంట్లో కూడా దొరకకపోతే కార్తీక సోమవారం నమశివాయ పడుకో. మొత్తం దొరికే వరకు వెళ్ళాడు అనుకో, సాయంత్రం వరకు ఈ ముష్టెత్తుకోవడం సరిపోతుంది, చదువు ఉండదు. ఇంకా అంత ఖచ్చితంగా ఉండేది విద్యా విధానం. ఎందుకంటే సుఖార్థిన కుతో విద్య నాస్తి విద్యార్థిన సుఖం. సుఖం కావాలంటే చదువు రాదు. నీకు చదువు కావాలంటే సుఖాలు వదిలేయి. ఏసీ రూములు, ఏసీ క్లాసులు, ఏసీ బస్సులు వచ్చిన తర్వాత చదువు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇవన్నీ లేని రోజుల్లో చదువు ఎలా ఉందో అందరికీ తెలుసు. సుఖం తెలియనివాడు, కష్టం తెలియనివాడు చదువుకోలేడు అసలు. అంటే విద్యార్థులకి సౌకర్యాలు కల్పించడం వరకు పర్వాలేదు, కానీ విలాసాల జోలికి వాళ్ళని వెళ్ళనీయకూడదు. తల్లిదండ్రులు విలాసాలు అనుభవించినా సరే విద్యార్థులకు ఉండవనే చెప్పాలి. విద్యార్థి దశలో ఉన్నవాళ్ళకు ఉండవనే చెప్పాలి. తల్లిదండ్రులు ఏసీ గదిలో పడుకున్నంత మాత్రాన పిల్లలు పడుకోవాలని ఏం లేదు. నువ్వు చదువుకుంటున్నా నీ చదువు పూర్తయ్యే వరకు నీ గదికి ఏసీ ఉండదు, అలా పడుకోని చెప్పాలి. అలా చెప్పగలిగే ధైర్యం ఎంతమందికి ఉంది? మనకుండి పిల్లలు లేకపోతే అబ్బో ఎంత మమకారమో. ఇక్కడ వచ్చింది త్యాగం. ఇక్కడ మనకుండి పిల్లలకి లేకపోతే ఎలాగండి అంటాం. ఉండకూడదు పిల్లలకి. వాడు వేసవకాలం వేడిని, చలికాలం చలిని, వానకాలం వానని రుచి చూడాలి, చవి చూడాలి. ఆ సౌఖ్యమో దుఃఖమో ఏదైనా సౌకర్యమో అసౌకర్యమో అనుభవించాలి. అప్పుడే వాడు కష్ట